హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్, పాజిటివ్, హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వెయిట్ ఏ మినిట్. రైట్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. నాకు ఇవాళ ఇంకోటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ. అండ్ నాకెందుకో తెలీదు, మార్నింగ్ మెడిటేషన్ నుంచి ఎవరి ఎనర్జీస్ నాకు పిక్ అవుతున్నాయో, ఇక్కడ మీ ఎనర్జీస్ ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిన తర్వాత పిక్ అవుతాయి. సో నాకు మార్నింగ్ నుంచి మీ డిఎం, మీ పర్సన్ చాలా లో ఎనర్జీలో ఉంటున్నారు. లిటరల్లీ కదిలిస్తే ఏడుపు వస్తుంది అన్నట్టుంది నా ఇంట్యూషన్కి. చాలా వెయిట్గా ఉంది మనసు. మీ పర్సన్ అక్కడ చాలా 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 పెయిన్లో ఉన్నారు. మీ గురించి చాలా రిగ్రెట్ అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోయినందుకు ఎక్కువ నష్టపోయింది తనే అని ఫీల్ అవుతున్నారు. తన చేతులారా తనే నష్టాన్ని కొని తెచ్చుకున్నారనమాట. నాకు ఈ ఇంట్యూషన్ వస్తూ ఉంది తన నుంచి. తను చాలా చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు, భారంగా, లిటరల్లీ ఏడుస్తున్నారు, మనసంతా బరువుగా. మీరు చాలా గుర్తొచ్చి తన గుండెలు బరువెక్కుతున్నాయి అన్న ఫీలింగు నాకు కలుగుతుంది. మేబీ అదే ఫీలింగ్స్ దానివల్లనే ఆల్ ఆఫ్ సడన్ మీలో కూడా చాలామందికి ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ కనిపిస్తుండొచ్చు. మీరు ఉన్నట్టుండి నిన్నటిదాకా హ్యాపీగా ఉన్నట్టుండి మూడీగా అయిపోవడము, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఫీల్ అవ్వడము, ఇంకా ఏడుపు వస్తుంది. తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు కూడా ఆల్ ఆఫ్ సడన్ అసలు లేదు, స్ట్రాంగ్గా ఉన్నారు, బట్ ఆల్ ఆఫ్ సడన్ మీరు మిస్ అవ్వడం స్టార్ట్ చేశారు. అవన్నీ పాస్ట్ అన్నీ ఒక్కసారి ఎలా రీకలెక్ట్ అయ్యి గుర్తొచ్చి మీ మనసంతా బరువెక్కిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది ఉన్నారు. అట్ ప్రెజెంట్ వాళ్ళు నాకు కమెంట్స్లో మెసేజ్ పెట్టండి, ఎస్ ఆర్ నో. ఎందుకంటే నాకు ఆ ఎనర్జీస్ నాకు అందుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి నాకు ఇదే ఎనర్జీస్లో ఉన్నాయి అన్నమాట. సో మీ పర్సన్ ఎనర్జీస్ నాకు అందుతున్నాయి. సో దానికోసం నేను రీడింగ్ ఈరోజు చూద్దాం అనుకుంటున్నా. అసలు ఏం థింక్ చేస్తున్నారు, ఏంటి తన సిచ్యువేషను. ప్లీజ్ ఏంజల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ సిచ్యువేషన్, అసలు తను ఏ కండిషన్లో ఉన్నారో చూద్దాము, తర్వాత మిగతాయి ఆలోచిస్తాను. తన ప్రజెంట్ కండిషన్ ఏంటి ఏంజల్స్? మా వ్యూవర్స్ ఒక పార్ట్నర్స్. Strategy, envy, angel of balance, action, bottom of the deck, blossoming abundance. One more card, మెజిషియన్ అండ్ ద మిర్రర్. మేనిఫెస్ట్ చేస్తున్నారు బాగా మిమ్మల్ని, చెప్పాను కదా. అట్ ప్రజెంట్ కండిషన్
the dream, the rebel, 4 participation, 4 ordinariness, letting go, past lives. Please angels, please guide me. Wrong motives, misleading liar, drama queen, attention seeker, extramarital relations, caring, understanding, breakup, separation, creating bond and undefined unconditional love, bottom of the deck, releasing, healing, divine guidance, inspiration. ఓకే, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. స్ట్రాటజీ, వై ఈజ్ హియర్ ఏంజల్స్? ఇక్కడ నాకు ఎనర్జీస్, ఏజ్ కానీ, మీ బర్త్ డేట్స్ కానీ, మీ ఇద్దరిది, మీరు కలిసిన డేట్ కానీ, మీ మ్యారేజ్ డేట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, 21, 12, 20, 48, 2, 17, 4, 8, ఎస్, 6 ఆల్సో, 3, 4, 8 ఎక్కువగా కనపడుతుంది. ఎవరియో చూసుకోండి. వై ఈజ్ దిస్ స్ట్రాటజీ హియర్? Why is this strategy here? ఎస్, చూడండి ఏమొచ్చింది చూడండి. 2 ఆఫ్ కప్స్. మీ పార్ట్నరు ప్లానింగ్ చేస్తున్నారు మీతో రిలేషన్షిప్ని ఎలా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, ఎమోషన్స్ని. వెయిట్ ఏ మూమెంట్. హలో అమ్మ, నాన్ స్టాప్గా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వర్క్లో ఉన్నాను, కాసేపు ఆగుతారు, మాట్లాడతాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గాయస్. నాన్ స్టాప్గా ఒకే నెంబర్ నుంచి కనీసం ఒక 10-15 మినిట్స్ నుంచి నాన్ స్టాప్గా చేస్తున్నారు అదే నెంబర్ నుంచి. అందుకని నేను లిఫ్ట్ చేసి చెప్పాను. రైట్, కొంచెం అర్థం చేసుకోవాలి లిఫ్ట్ చేయట్లేదంటే. రైట్, ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే మళ్ళీ మీతో పార్ట్నర్షిప్ రీకన్సిలేషన్ అవ్వాలి. మీది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అనేది తనకి అనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ తన కండిషన్ ఎలా ఉందంటే మీతో మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలి. దానికోసం ఏం స్ట్రాటజీస్ నేను
ప్లే చేయాలి. చూడండి ఇక్కడ కూడా మైండ్‌తోనే ఆలోచిస్తున్నారు. అదేదో డైరెక్ట్‌గా వచ్చి కొట్టించుకోనో, తిట్టించుకోనో సరే మీరు ఎమోషనల్‌గా అవుతారేమో కానీ, అసలు ఆ డేరే లేదు మీ పార్ట్నర్‌కి. ఎంతసేపు స్ట్రాటజీస్, మైండ్ గేమ్స్, మైండ్‌తో ఆలోచించడాలు, ఆ! పిల్ల శాస్త్రాలే తప్ప ఒక సీరియస్‌నెస్ లేదు. ప్రేముంది ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? అది కన్వే చేసే విధానం తెలీదు. అప్రోచ్ అయ్యే విధానం తెలీదు. బిహేవియర్ కరెక్ట్ కాదు. ఆ! ఇంత స్ట్రాటజీస్ ప్లే చేసి రావాల్సినంత అవసరం ఏంటి? నువ్వు తప్పు చేయబట్టే కదా! నీకు ఇంత ప్రీ ప్లాన్డ్‌గా ఎక్కడ దొరకకుండా మళ్ళీ మీతో రీకన్సైల్ అవ్వాలి. తప్పుకు దొరకకూడదు, క్షమించమని అడగకూడదు, అడిగే అవసరం రాకూడదు. మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వాలి. ఇక్కడ మీరు బొమ్మలా? లేకపోతే మీకంటూ ఒక ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయా లేదా? తను ఆడించినట్టు ఆడే కీలు బొమ్మలా? మీ పార్ట్నర్ థింకింగ్ అసలు తను సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు, మిస్ అవుతున్నారు. కానీ అప్రోచ్ అయ్యే విధానం కరెక్ట్ కాదు. తను స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తున్నారు మళ్ళీ మీతో రీకన్సిల్ అవ్వడానికి. వై ఈస్ దిస్ ఎన్వీ హియర్? ఎన్వీ ఎందుకు ఏంజెల్స్? చెప్పాను కదా! చాలా మొండితనం. ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజికల్‌గా రూడ్ యాటిట్యూడు. ఇవన్నీ మీతో బిహేవ్ చేశారు. ఈ పర్సను మనీ ఓరియెంటెడ్ ఫెలో కూడా. అంటే డబ్బు మనిషి అంటారు కదా! అట్లా కూడా కనపడుతుంది. డబ్బు విషయంలో చాలా కంజూస్ కూడా. ఇంకొకటి ఏంటంటే మీతో కంపేర్ చేసుకుంటూ పాస్ట్‌లో మీ స్టేటస్ మిమ్మల్ని కంపేర్ చేసుకొని తనంత వర్ది కాదు మనీ విషయంలో. సో, లోపల జెలస్ అనమాట. తను చూడండి తన లైఫ్‌లో చాయిసెస్ ఉన్నాయి. మేబీ తన లైఫ్‌లో ఉన్న ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ కనపడుతున్నాయి. పాస్ట్‌లో మేబీ తన లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ ఫైనాన్షియల్లీ గెయినింగ్ చేస్తున్నారు అన్న ఒక దీనితోటి ఫైనాన్షియల్‌గా తనతోటి అవసరం ఉంది. సో, తనకు అక్కడే కరెక్ట్ అనుకున్నారు. మిమ్మల్ని కోల్డ్ బిహేవ్ చేస్తూ, మిమ్మల్ని లీవ్ చేస్తూ తను ఫైనాన్షియల్ కోసం స్టెబిలిటీ కోసం థర్డ్ పర్సన్‌ని లేదా ఇక్కడ థర్డ్ పర్సన్ అనొచ్చు, థర్డ్ పార్టీ అనొచ్చు, థర్డ్ సిట్యుయేషన్ అనొచ్చు. వాటెవర్ ఇట్ మే బి దాన్ని చూస్ చేసుకున్నారు. ఎందుకు? తను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కావాలంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో తను ఉండాలి. అప్పుడు మాత్రమే అక్కడ దూవుకుంటూ ఉంటేనే తనకు ఫైనాన్షియల్‌గా గెయిన్స్ వస్తా ఉంటాయి. మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయ్యుండొచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. సో, పాస్ట్‌లో చాలా చాలా దొంగలాగా థర్డ్ పర్సన్ తోటి హ్యాపీగా ఉంటూనే, తనని ఎంటర్‌టైన్ చేస్తూనే, మీతో అన్నీ దాచిపెట్టి, మిమ్మల్ని చీట్ చేస్తూ, ఒక పక్క జెలస్ ఫీల్ అవుతూ, పైకి ఏం తెలియని నంగనాచిలాగా బ్యాక్ మాత్రం అన్ని థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా లీడ్ చేస్తూ, ఫంక్షన్స్‌కి వెళ్తూ, పార్టీస్‌కి వెళ్తూ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, మిమ్మల్ని ఒక చీకట్లో పెట్టేశారనమాట. మీరేంటి ఇక్కడ తిండి తిప్పలు లేకుండా, ఆ పర్సన్ ఉంటేనే మీకు లైఫ్ అన్నట్టు, ఆ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారన్నట్టు. ఎక్కడంటే పాత సినిమాల్లో సావిత్రి కంటే ముందుగా ఎవరో ఉంటారు కదా! పాత సినిమాల్లో. అలాంటి బీసీ కాలంలో ఉన్నారు మీరు ఒకప్పుడు. మిమ్మల్ని అలా ఎమోషనల్‌గా బ్లాక్ చేసేసి,
ఇంకా అసలు ఆ పర్సన్ లేకపోతే మీకు జీవితమే లేదన్నట్టు మీరొక అంధకారంలో మీ ఫ్యామిలీని కూడా మీరు పట్టించుకోకుండా, మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా, మీ హెల్త్ పట్టించుకోకుండా, మీరేమో ఇలా తిండి తిప్పలు మానేసి ఇలా ఉంటుంటే, ఆ పర్సను హ్యాపీగా తన ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేస్తూ పిల్లలుంటే ఫంక్షన్‌లు చేసుకుంటూ, మ్యారేజ్ రిలేషన్‌షిప్ అయితే అక్కడ తన ఫ్యామిలీతోటి హ్యాపీగానే ఉంటూ, మిమ్మల్ని ఇక్కడ కోల్డ్‌లో పెట్టారు, చీకట్లో పెట్టారు. మీకు మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంది. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంది. బట్ మీరు వినలా. ఏంటంటే తన మీదున్న ప్రేమ కళ్ళకలా 3 లెవెల్‌లో పొరలు కప్పేసి, ఆ మాయ మిమ్మల్ని అలా చేసింది. సో, ఇప్పుడు అదే తలుచుకొని ఏంజెల్స్‌ని ప్రే చేస్తున్నారు. తన లైఫ్‌లో చాయిసెస్ ఉన్నాయి. ఇప్పటికి గూడా చాయిసెస్ ఉన్నాయి. అంటే మీరొకళ్ళు, తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఇంకొకరున్నారు. తను పాస్ట్‌లో అవతల పర్సన్‌నే చూజ్ చేసుకున్నారు మిమ్మల్ని కాదని. మేబీ అది ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కపుల్ కనపడుతున్నారు నాకు. అది ఫ్యామిలీ కూడా కావచ్చు. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ కూడా కావచ్చు. రైట్? నెక్స్ట్ ఇప్పుడేంటి ఆ పాతయన్నీ తలుచుకుంటూ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కదా! ఎమోషనల్‌గా మూవ్ ఆన్ అయిపోయాను అనుకున్నారు. అవ్వగలను అనుకున్నారు. బట్ అవ్వలేకపోయారు. గేమ్ ఉల్టా తిరిగింది. వీల్ ఉల్టా తిరిగిందనమాట. తను అనుకుందొకటి, అక్కడ జరిగిందొకటి. తను ఎమోషనల్లీ మీతో డిటాచ్ అయ్యి వెళ్ళిపోగలను, నేను ఉండగలను అనుకున్నారు. మూవ్ ఆన్ అయిపోయి. బట్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో డబ్బు, స్టెబిలిటీ బాగుంటది, హ్యాపీనెస్ ఉంటది, ప్రేమ ఉంటది, అది ఇది అని అన్నీ అనుకున్నారు. బట్ అక్కడ ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎట్ ప్రెజెంట్. తను కోరుకొని వెళ్ళిందే కదా! ఏంజెల్స్‌ని ప్రే చేస్తున్నారు. అయ్యా దేవుడా! నేను ఏమనుకోనొచ్చాను, ఏమనుకోని ఇటు తీసుకున్నాను, స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాను, నన్ను నువ్వే కాపాడు. నా పర్సన్‌ని మళ్ళీ నా లైఫ్‌లోకి చేర్చు, మమ్మల్ని ఇద్దరిని కలుపు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఏడవాలండి, ఇంకా ఏడవాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర వాళ్ళనే ఈక్వల్ టు రియల్లీ నా క్లోజ్ ఫ్రెండ్‌ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. 2 ఇయర్స్ తనని బయటికి తేవడానికి నేను పడ్డ కష్టము 2 ఇయర్స్ అంత డీప్ అది. అస్సలు ఒక్కరితో సంబంధం లేదు. అంత మంచి అమ్మాయి. అంత ఇన్నోసెంట్ పిల్ల. అలాంటి అమ్మాయిని ఒక టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లోకి తీసుకెళ్ళిపోయారనమాట. ఫ్యామిలీ లేదు, తల్లిదండ్రులు లేదు. అమ్మాయి ఇంకెవ్వరిని పట్టించుకునేది కాదు. ఒక హిప్నటైజ్ చేసిన వాళ్ళలాగా ఆ అమ్మాయి హెల్త్ పట్టించుకునేది కాదు. ఏంటో ఏదో లోకంలో కదిలిస్తే ఏడ్చేస్తది. నాతో అన్నీ షేర్ చేసుకునేది. వాళ్ళ అక్క నేను ఫ్రెండ్స్‌మి. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలనమాట ఈ అమ్మాయి. సో, వాళ్ళ అక్కకి కూడా అన్నీ షేర్ చేసుకునేది కాదు. నాతో అన్నీ షేర్ చేసుకొని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని లిటరల్లీ బయటికి తేవడానికి ఈ కండిషన్ నుంచి నాకు 2 ఇయర్స్ పట్టిందంటే ఆలోచించండి. అలాంటి వెధవలు కూడా ఉంటారు. ఆడపిల్లల జీవితాల్లోకొచ్చి వాళ్ళని ఎమోషనల్‌గా డ్రైన్ చేసేసి నాకు ఎవరి ఎనర్జీస్ వస్తున్నాయో తెలీదు. దుఃఖం వస్తుంది నాకు. శుక్రవారం ఏడవకూడదు. బట్ ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి ఎవరు. ఇది మీ పర్సన్ అన్నా అయ్యుండొచ్చు. చూసే వ్యూవర్స్‌లో ఎవరో ఐ డోంట్ నో. మెసేజ్ చేయండి. ప్లీజ్ ఇవాళ శుక్రవారం దయచేసి కంట నీళ్ళు పెట్టకూడదు. నా చేత పెట్టించొద్దు ప్లీజ్. చాలా బరువెక్కిపోయింది గుండె నాది. ఇక్కడ మీ పార్ట్నర్ కూడా ఇదే సిట్యుయేషన్‌లో ఉన్నారిప్పుడు. ఒకప్పుడు తను ఎంత ఎనిమీలాగా బిహేవ్ చేశారు. ఇప్పుడు అవన్నీ తలుచుకొని అక్కడ థర్డ్ పార్టీ‌ల సిట్యుయేషన్‌లో తనేం హ్యాపీగా లేరు. భయంకరమైన దుఃఖంలో ఉన్నారు అని కనపడుతుంది. డబ్బున్న ఉపయోగం ఏంటి? హ్యాపీనెస్ లేనప్పుడు డబ్బున్న ఉపయోగం ఏంటి? ఇంత నిండా మునిగిపోయేటట్టు రాసులు పోసుకున్న ఉపయోగం ఏంటి?
తెమ్మను. మిమ్మల్ని కోల్పోయిన దానికి, ఆ మానసిక సంతోషాన్ని, మీకు బాధ పెట్టిన దానికి, ఆ పెయిన్‌ని, ఆ కోల్పోయిన సమయాన్ని, మీ ఫీలింగ్స్‌ని అయన్నీ తెమ్మను. ఇప్పుడు మనీ ఉన్నాయి గదా! స్టేబుల్‌గా ఉన్నారు కదా తను. అవన్నీ తెచ్చుకోమని చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు మరి? అంత నిద్ర లేకుండా ఎందుకు ఏడవాలి? 2 గోల్డ్ కాయిన్స్ మింగేస్తే హ్యాపీనెస్ వచ్చేస్తదనుకుంటే అది మింగేయమని చెప్పండి. లేదా ఆ 2 గోల్డ్ కాయిన్సే థర్డ్ పార్టీకిచ్చి అక్కడ సంతోషం తీసుకోమని చెప్పండి. తీసుకోగలరా? తీసుకోగలుగుతున్నారా? లిటరల్లీ ఆ గుండె కోత ఎలా ఉంటదో వాళ్ళు పడాలండి. ఖచ్చితంగా పడాలి. వై ఈస్ ఏంజెల్ ఆఫ్ బ్యాలెన్స్ హియర్? వై ఈస్ ఏంజెల్ ఆఫ్ బ్యాలెన్స్? చూడండి. తను లైఫ్‌లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు. ఆగున్నారు. స్ట్రాటజీస్ అంటే ఇప్పుడు దాకా ఒక టైప్ ఆఫ్ చూడండి, ఒంటరితనంగా తన చుట్టూ తన బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఎవరిని తన లైఫ్‌లోకి రానివ్వట్లేదు. తను ఎక్కడికి ఆ బౌండరీస్ దాటి వెళ్ళట్లేదు. చాలా లోన్లీగా ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఏదో తెలియని ఒక భయంతో ఉన్నారు. ఏం జరుగుతదో, ఏంటో, ఎలా ఉంటదో, నా పార్ట్నర్‌తో నేను కలుస్తానో లేదో, తను యాక్సెప్ట్ చేస్తదో లేదో, నేను ఇక్కడైతే ఉండలేకపోతున్నాను. నా మనసు కొట్టుకులాడుతుంది. కానీ తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్‌కి తను ఈరోజు స్టక్ అయిపోయినారు. పాస్ట్‌లో ఏమనుకున్నారు? తనేదో మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసాను అనుకున్నారు. తనెవరండి సాక్రిఫైస్ చేయడానికి? మీరేమన్నా వస్తువా? కొనుక్కున్నారా తనేమన్నా మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి? పోన్లే తీసేసుకో, పోన్లే వదిలేసేయి అనుకోడానికి. మీకు బొమ్మనా? రిలేషన్‌లోకి వచ్చినప్పుడు ఇద్దరు కలిసే కదా వచ్చారు అనుకోని తనంతట తను ఎట్లా సెల్ఫ్ డెసిషన్స్ తీసుకొని రిలేషన్‌ని బ్రేక్ చేసి వెళ్ళిపోతారు చెప్పండి? కోల్డ్ బిహేవ్ చేస్తూ, కూల్‌గా, దొంగలాగా. ఇప్పుడు అదే బతుకయింది. దొంగలాగానే ఏడ్చుకుంటూ బతుకుతున్నారు. పైకి షో ఆఫ్‌లు చేసుకుంటూ. ఇక్కడ ఎనర్జీస్ చూడండి ఎంత ఘోరంగా కనపడుతున్నాయో. ఎవరో మీ పార్ట్నర్ నాకు తెలీదు. బట్ చాలా కోపం వస్తుంది నాకు. స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు. డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. బట్ స్టక్డ్ ఎనర్జీ. వై ఈస్ దిస్ యాక్షన్? యాక్షన్ అన్నాను, యాక్షన్ కార్డే ఉంది ఇక్కడ. రైట్, చిన్న చూడలేదు నేను. వై ఈస్ దిస్ యాక్షన్ హియర్? రివర్స్. ఓకే, చూడండి. మీకోసం వెయిటింగ్. ప్రేమ ఉంది. చాలా ఫస్ట్ కార్డే తెలిపింది ప్రేమ ఉంది అని. ఆ ప్రేమని సప్రెస్ చేసుకుంటున్నారు. మేబీ తను కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న పర్సన్. ఏది ఎక్స్ప్రెసివ్ కాదు. కోపమా? ఫ్యూచర్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఏమన్నా అనుకుంటున్నారా? తన థింకింగ్ ఏంటి? అసలు తనకు నిజంగా ప్రేమ ఉందా లేదా మీ మీద అనే ఒక డౌట్ కూడా మీకు ఆల్మోస్ట్ వచ్చి ఉంటుంది పాస్ట్‌లో. ఈ పర్సన్ అంత ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు మీ పార్ట్నరు. ఇవ్వగలరు కానీ ఇచ్చేదానికి తనకే ఇష్టం లేదు. అంటే మీరు ఏదైతే తన నుంచి కోరుకున్నారో అది మీకు ఇవ్వడానికి తనకు అవకాశం ఉంది. ఇవ్వగలరు. బట్ తనకు లేదు ఇవ్వాలని. వాంటెడ్లీ కంట్రోల్ చేసుకొని, సప్రెస్ చేసుకొని కూర్చొని ఉంటున్నారు. పాస్ట్‌లో కూడా అంతే. మీ నుంచే ఎక్స్‌పెక్టేషన్స్. మీ నుంచే తనకి గెయిన్స్ కావాలి. మీ నుంచే రావాలని ఎదురుచూపు. మీరే చేయాలి. రిలేషన్‌షిప్ మీ ఒక్కరికి పట్టిందా? 2 చేతులు కలిస్తేనే కదా! ఒకరే కొట్టుకుంటా కూర్చుంటే గోడకి చేతులేసి ఆ చప్పట్లు ఎందుకు అవుతాయి? ఒక రిలేషన్ ఎందుకు అవుతదది? తనేమో ముద్దపప్పులా కూర్చొని ఉంటారు. ఏది కదలకుండా, మెదలకుండా అన్నీ మీరే తీసుకొచ్చి పెట్టాలా? ఈవెన్ తను
మీరు ఏదన్నా అన్నా, బాధపడినా, కోప్పడినా, లేకపోతే తనకేదన్నా కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయరు. సైలెంట్‌గా ఉంటారనమాట. అది కూడా మీరు తన మనసులోకెళ్ళి తన మైండ్‌లో అన్నీ ఎతుక్కొని, ఆహా! ఈ పర్సన్‌కి నా మీద కోపం వచ్చింది. సో, ఆ కోపాన్ని తీర్చడానికి నేను బుజ్జగించుకోవాలి, బతిమలాడుకోవాలి అని తన లోపలికెళ్ళి ఎతికి పరకాయ ప్రవేశం చేసి రీజన్ తెలుసుకొని దానికి అనుగుణంగా మీరే బిహేవ్ చేయాలి దానికి అనుగుణంగా కూడా. ఎంత హారిబుల్ ఇది. అందుకే ఇక్కడ పడనివ్వండి. పడితేనే తెలుస్తుంది వాళ్ళకి అని చెప్తున్నాను. యాక్షన్ తీసుకోవాలనుకుని కూడా మీ నుంచి తనకి ఆఫర్ రావాలి, మీ నుంచి మెసేజ్ కాల్ రావాలని వెయిటింగ్. కానీ మీరు చేయొద్దండి. తనే చేస్తారు. వెయిట్ చేయండి. తప్పులు చేసి వాళ్ళకే అంత యాటిట్యూడ్ ఉంటే, ఇంత బాధపడి ఇంత సఫర్ అయ్యి మీకెంత ఉండాలి? మెజిషియన్ అండ్ ద మిర్రర్, వై ఈజ్ హియర్? తనని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఏంటంటే పాస్ట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంజల్స్ని సపోర్ట్ అడుగుతున్నారు. మా రిలేషన్ని కాపాడండి, ఎండ్ అయిపోనివ్వద్దు అంటే మీ నుంచి ఎటువంటి అప్రోచ్మెంట్ రావట్లేదు తనకి. మేబీ మీ ఇద్దరి మధ్య సపరేషన్ 2 months, 7 months, 9 months, కొంతమందిది అయితే దాదాపు 1.5 year కూడా అయింది సపరేషన్ మీ ఇద్దరి మధ్య. కొంతమంది రిలేషన్ అయితే 14 months కూడా అయింది. మేబీ అదే 1 year పైన. రైట్ ఆర్ రాంగ్ ఒకసారి కమెంట్స్లో పెట్టండి. కొంతమంది రిలేషన్ 11 months, నియర్ బై 1 year అవుతుంది. చూసుకోండి. నెక్స్ట్ తను ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు. కొంచెం పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓపిక పట్టున్నారు. రైట్. వై ఈజ్ లెట్టింగ్ గో హియర్? నెక్స్ట్ వేరే డెక్తో చూస్తాను. ఎనర్జీస్ డెక్ తీసుకుందాం. ఇది తీసుకుందాం. Why is this letting go here? Please angels, please guide me. Why is this letting go? 4 of Cups. ఒక్కోసారి చూడండి, టెంపరెన్స్ ఇదే కార్డు, వేరే డెక్ నుంచి కూడా సేమ్ కార్డు. పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు. సరే కానీ చూద్దాం. ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారన్న భయము మీది కానీ మీ పార్ట్నర్ది కానీ 8 నెంబర్ అయి ఉండదు. మేబీ మీ బర్త్ డేట్ కానీ తన బర్త్డే కానీ, లేదా మీరు కలిసిన పీరియడ్ టైం కానీ డేట్ కానీ. ఓకేనా? లెట్టింగ్ గో. మీరు తను ఒకవేళ వచ్చి అప్రోచ్ అయినా మీరు లెట్గో చేస్తారు అనేది వదిలేస్తారు. నాకు అవసరం లేదు అసలు అన్న రిజెక్ట్ చేస్తారు అనేది ఒక భయం ఉంది తనకి. రైట్. ఆర్డినరీనెస్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? 5 of Wands. చెప్పానా మీ ఇద్దరి మధ్యలో చాలామంది ఇంటర్ఫీరెన్స్ ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది చిచ్చు పెట్టేవాళ్ళు మీ ఇద్దరి మధ్య అయితే ఉన్నారు. ఇక్కడ మీ ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా కూడా, సపరేషన్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. గొడవలు పెట్టి, తంపులు పెట్టి, మీ ఇద్దరు కొట్లాడుకుంటుంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇంకొంచెం రెచ్చగొట్టడము, ఇలాంటి చేసే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు మీ లైఫ్లో. అందువల్ల మీ పార్ట్నరు ఇక్కడ కూడా 8 నెంబర్ ప్రామినెంట్గా కనపడుతుంది. మరి ఎవరిదో చూసుకోండి. 8 నెంబరు. సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మీ పార్ట్నర్. ఏ హ్యాపీనెస్ లేదు. ఒంటరిగా చాలా సాత్వికమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. తన మనసులో కూడా కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వై ఈజ్ ద డ్రీమ్ హియర్?
Why is the dream here? Ten of Swords. See. Three of Pentacles. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా అంటే చాలా మనసు దుఃఖంతో నిండిపోయిందనమాట. ద డ్రీమ్ కల్లో కూడా మిమ్మల్ని ఇమాజిన్ చేస్తున్నారు. తనకి మీ గురించిన డ్రీమ్స్ ఈ మధ్య ఎక్కువ వస్తూ ఉన్నాయి. మీతో హ్యాపీగా లీడ్ చేసిన ఆ టైము, ఆ ఎనర్జీస్, ఆ దగ్గరతనము, ఆ ప్రేమ, ఆ కేరింగు, ఆ అఫెక్షను తనకి కల్లో ఎక్కువగా డ్రీమ్స్ ద్వారా మీరు కనపడుతున్నారు. సో దానివల్ల లిటరల్లీ హార్ట్ బ్రేక్లో ఉన్నారు అనేది కనపడుతుంది. తనైతే ఎగ్జాక్ట్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా అయితే లేరండి. డ్యామ్ షూర్. మీకు కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో ఐ డోంట్ నో, కానీ తనైతే షో ఆఫ్ చేస్తున్నారు. ఇదే నచ్చదు. ఎందుకు షో ఆఫ్ చేయాలి? ఎందుకు ఇంకా యాటిట్యూడు? వై ఈస్ ద రెబల్ హియర్? వై ఈస్ ద రెబల్? నైట్ ఆఫ్ కప్స్. చాలా ప్రేమతోటి చూడండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్. తను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఇదొకటి తన ఓన్ ప్యాషన్ అనమాట. మీరు తన లైఫ్లో ఉన్నప్పటి నుంచి కూడా తను చాలా ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలన్న కోరిక. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా తను ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయిన తర్వాత మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలి, మీకు అన్ని కంఫర్ట్స్ ఇవ్వగలగాలి, మీకు ఎలాంటి ప్రేమను తను ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి ప్రేమని అలా మిమ్మల్ని చూసుకోగలగాలి అని ఒక ఇంటెన్షన్ తోటి. నాట్ బ్యాడ్, కానీ ఇదంతా ఓకే, కానీ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, మిమ్మల్ని కోల్డ్ బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? మీతో పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు. చూడండి, రెడీ టు యాక్షన్ అన్నట్టు ఇక్కడ కనపడుతుందా? హార్స్. యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఇంతకాలం తర్వాత ఏం రియాక్షన్ మీ నుంచి వస్తుంది అనేది తను భయపడుతూ ఒక స్టెప్ అలా ఆగిపోతున్నారనమాట. వై ఈజ్ దిస్ పార్టిసిపేషన్ హియర్? నైన్ ఆఫ్ కప్స్. తన విషయం ఏంటి? మీరు కూడా తనకి సహకరించాలి. తను వచ్చి ఆఫర్ చేసినప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేసి తనకి తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి అనేది తన విష్, తన కోరిక. రైట్. రాంగ్ మోటివ్స్, మిస్లీడింగ్, లయర్. వై ఈజ్ హియర్? ఇంకొక డెక్ నుంచి చూద్దాం మనం. వెయిట్ ఏ మూమెంట్. Why is wrong motives, misleading, liar, emperor? Ego, attitude, stubbornness, rude. ఇవన్నీ కూడా తన అబద్ధాలు చెప్పడం, రాంగ్ మిస్లీడ్ చేయడం, చాలా స్టెబిలిటీ, అథారిటేటివ్, చాలా కంట్రోలింగ్ పర్సన్ అనమాట పార్ట్నరు. ఇక్కడ ఏరిస్, మేషరాశి వాళ్ళు ఎక్కువగా ప్రామినెంట్ కనిపిస్తుంది. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, టోరస్, వర్గో, క్యాప్రికాన్, వృషభ, కన్య, మకర రాశులు, కర్కాటక, మీన, వృశ్చిక రాశులు,
నెక్స్ట్ మిథున, తుల, కుంభరాశులు ఎక్కువ కనపడుతుంది. రైట్. రిలీజింగ్, హీలింగ్. వై ఈజ్ హియర్? 8 ఆఫ్ పెంటికల్స్. ఎక్కువగా తనను తాను మీ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి, మైండ్ చేంజ్ చేసుకోవాలని వర్క్లో ఎక్కువగా తలదూర్చేస్తున్నారనమాట. అతి వర్క్ ఎక్కువ వేసుకొని, వర్క్ బిజీ చేసుకొని వర్క్లోనే ఉంటున్నారు. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. డ్రామా క్వీన్, అటెన్షన్ సీకర్. వై ఈజ్ హియర్? 8 ఆఫ్ పెంటికల్స్. 5 ఆఫ్ పెంటికల్స్. పాస్ట్లో మీరు తనని చేజ్ చేస్తూ ఉంటే మీరు ఏడుస్తూ తనని లిటరల్లీ రిలేషన్ నుంచి వెళ్ళొద్దు, ఈ రిలేషన్ని కాపాడుకుందాము, మంచిగా ఉందాము, ఇట్లా మీరు సంథింగ్ పాస్ట్లో ఏదైతే జరిగిందో మీరు తనని చేశారు కదా, అదంతా డ్రామా అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. ఎవరుంటారు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఇంత డెడికేటెడ్గా అనేది తన ఉద్దేశం. అందుకని అప్పట్లో మిమ్మల్ని మీదంతా డ్రామా అని నటిస్తున్నారు అని అనుకున్నారు తను. వై ఈజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఇన్ ఇన్ఫినిటీ? నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ పార్ట్నరు కమిట్మెంట్ ఫోబిక్ అండి. తను మీతోనే కాదు, కొంతమంది ఈ విషయంలో ఇది పర్టికులర్గా మీతోనే కాకుండా తను అదర్ చాయిసెస్ని కూడా ఎంజాయ్ చేశారనమాట, ఎంటర్టైన్ చేశారు. కానీ ఎక్కడ కూడా కమిటెడ్ రిలేషన్షిప్లో ఎక్కడ లేరు. కమిట్మెంట్ మీ విషయంలో కూడా మేబీ కమిట్మెంట్ విషయంలోనే మీతో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ అడగడం స్టార్ట్ చేశారో తను ఎస్కేప్. అవునా కదా? కమెంట్స్లో పెట్టండి. కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్. డెవిల్. మీకు చాలా అడిక్టెడ్ తను. మీ కేరింగ్కి మీరు అర్థం చేసుకునేది కనీసం తన కళ్ళు చూసి ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడిగే టైప్ అనమాట మీరు. అంటే అంత అబ్జర్వేషను, అంత కేరింగ్ మీకు. తను ఎంత దాస్తున్నా కూడా మీరు తన ఫేస్ చూసి కనుక్కోగలరు, తన మాట చూసి కనుక్కోగలరు. ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు అన్నా కూడా లేదు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఏంటి చెప్పు, నాకు చెప్పు అని మీరు అడిగే అంత ఇదనమాట. సో ఇప్పుడు అదే మీ కేరింగ్కి, మీ అన్కండిషనల్ లవ్కి తను అడిక్ట్ అయిపోయి ఉన్నారు. బ్రేకప్, సపరేషన్. వై ఈజ్ హియర్? స్టార్. ఈ బ్రేకప్, సపరేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందా? ప్రస్తుతానికి హీల్ అవుతున్నారు, ఒక ఆశ అయితే పెట్టుకొని ఉన్నారు. ఎప్పటికైనా మీరు కలుస్తారు, మీరు ఒకటవుతారు అనేది ఒక ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు, హీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. క్రియేటింగ్ బాండ్, అన్ఫినిష్డ్, అన్డిఫైన్డ్, అన్కండిషనల్ లవ్. వై ఈజ్ హియర్? హర్మిట్. తను ఇంట్రస్పెక్షన్ చేసుకుంటున్నారు. తను చేసిన తప్పులేంటి, మీరు చేసిన తప్పులేంటి, తను ఎక్కడ కరెక్ట్ లేరు, మీరు ఎక్కడ కరెక్ట్ లేరు, తను ఎక్కడ మార్చుకోవాలి, ఫ్యూచర్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. తను చాలా ఐసోలేషన్లో ఉన్నారు, అంటే ఒంటరిగా మిస్ అవుతూ ఉన్నారు, తనని ఇంట్రస్పెక్షన్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. రైట్. ప్రస్తుతానికి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. మొత్తానికి మిమ్మల్ని కోల్పోయి అయితే తనే చాలా నష్టపోయారని ఫీల్ అవుతున్నారు. రైట్. ఇంకొకటి ఏంటంటే మీకు దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. ఇంకోటి ఏంటంటే నేను మొన్న కూడా చెప్పాను కదా, మేము కేదార్నాథ్ వెళ్ళాం కదా, జస్ట్ వచ్చిన తర్వాత ఫ్లడ్స్ వచ్చినాయి. అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో నిన్నటి సిచ్యువేషన్ నాకు వీడియో పంపించారు, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి అక్కడ పరిస్థితి. అది రోడ్డు అండి, ఇది నడిచే రోడ్డు, మేము వెళ్ళిన రోడ్డు. పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు సిచ్యువేషన్, నిన్న మొన్నటి కండిషను. చూడండి. ఇది దాటితే లోయే, ఇంకా అవి మొత్తం పడిపోయి అసలు రోడ్డు కిందకి జారిపోయిందనమాట. ఏం లేదు, పెద్ద పెద్ద బండలు అంతా పడిపోయి రోడ్డు అంతా క్లోజ్ అయిపోయింది, కొండలే కరిగిపోయినట్టు.
ఇప్పుడు ఆ దారి లేదంట. నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఇంకొక రూటు ఏర్పరచుకొని ఆ అడవిలో వెళ్ళాలంట. అట్ ప్రెజెంట్ పరిస్థితి. మందాకిని నది మొత్తం ఎక్కడికక్కడికి ఇ చూడండి ఇదంతా రోడ్డు ఎంత క్లోజ్ అయిపోయింది. ఎంత లోయలు ఏర్పడిపోయి మందాకిని నది ఇక్కడ ప్రవహించడము, ఎక్కడికెక్కడి కొండలు కరిగిపోయి అంటే కొండలు జారిపోయి పడిపోయి, ఆ రోడ్డంతా బ్లాక్స్ ఇదిగోండి ఈ టర్న్ తిరిగేది రోడ్డు చూడండి మొత్తం కట్ అయిపోయింది కదా! అదిగో ఇదంతా రోడ్డు. ఇప్పుడు ఆ రోడ్డే లేదు. పరిస్థితి ఇది అండి. ఇదిగో రోడ్డు. రైలింగ్స్ ఉంటాయి. మొత్తం రోడ్డంతా కొట్టుకుపోయింది చూసారా? ఇలా ఉంటది. అక్కడ చూడండి లోయ. ఎట్లా మొత్తం కట్ అయిపోయి ఇదిగో రోడ్డుది. ఇవన్నీ మేము తిరిగిన రోడ్లు, మేము వెళ్ళిన రోడ్డు ఇప్పుడు ఆ పరిస్థితులంటే చాలా ఏడుపొచ్చేసింది నాకు. చాలా బాధేసింది. అక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్ చూడండి. ఇది రోడ్డు. అక్కడంతా మొత్తం కోసుకుపోయినాయి కదా! కింద నుంచి ఒక షార్ట్ కట్ రూట్ నుంచి వెళ్తున్నారు వీళ్ళు. అంటే పైన ఇరుక్కుపోయున్నారు కదా ఆల్రెడీ. వాళ్ళు దిగుతున్నారనమాట. ఎలాగోలా తిప్పలు పడుకొని కిందకి రావాలి కదా! చూడండి ఎక్కడి నుంచి ఇది మందాకిని నది. మందాకిని నది అది. ఆ నదిలో నుంచి యాక్చువల్‌గా నది కిందకి వెళ్ళాల్సిన పని లేదు. పైనుంచే నడిచి వెళ్తారు. పైన రోడ్ నుంచి. ఆ రోడ్డంతా ఇది లో అయిపోయింది చూసారా? ఆ రోడ్డంతా పడిపోయి మొత్తం ఇదిగో ఇలా తయారైంది. సో, కట్ అయిపోయినాయి కదా రోడ్లు ఎక్కడికక్కడికి. అందుకని కిందకి దిగి ఇదిగో మందాకిని నదిలో నుంచి అటువైపు వెళ్తున్నారు. అది దాటుకుంటూ నది దాటుకుంటూ. ఇలా ఒక టీమ్‌గా వెళ్లారు. ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు అయిపోయిందనమాట. ఇదిగో లోయ మొత్తం రోడ్డంతా కోసుకొని పోయి చూడండి. చూపిస్తా చూడండి. పెద్ద పెద్ద బండరాళ్ళు పడిపోయి ఇదే రోడ్డు. మేము తిరిగిన రోడ్డు. గుర్రాలు వెళ్ళే రోడ్డు. పరిస్థితి చూడండి. రోడ్డు కిందకి ఇట్లా లోయలోకి జారిపోయిందనమాట. ప్రస్తుతం అక్కడ సిట్యుయేషను చాలా అంటే అసలు మేము చూసిన రోడ్ కాదు. మేము వెళ్ళిన ఇది కాదు. రూపురేఖలే మారిపోయినాయి. చూడండి మనుషులు, పశువులు ఎక్కడికెక్కడికి కూరుకుపోయి చనిపోయిన అవన్నీ కొండలు పడిపోయి చనిపోయినది. ఇదే రోడ్డు. ఇది లోయ. ఇటు వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడు ఇది రోడ్డు. ఇది యాక్చువల్‌గా రోడ్డు. ఇది కిందకి దిగి కింద వేరే రూట్ నుంచి మళ్ళీ కట్ అయిపోయిన తర్వాత అవతల ఇంకో రోడ్డు ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళాలి. ఇయన్నీ బండలు అడ్డం పడిపోయినాయి అనమాట. పైనుంచి కొండలు. ఎంత పెద్ద రాళ్ళో చూడండి. ఇదిగోండి. చూడండి. ఇది రోడ్డు.
ఇక్కడి నుంచి ఇది రోడ్డు. ఇది మొత్తము రోడ్డు ఆహ్, కిందకి లోయలోకి జారిపోయింది. రోడ్డే లేదసలు. కట్ అయిపోయింది. వీళ్ళేం చేయాలి? ఈ రోడ్ నుంచి కొంచెం కొంచెం ఉంది కదా రోడ్డు. ఆ రోడ్ నుంచి నడిచొస్తూ ఉన్నారు. ఈ మిడిల్‌లో మొత్తం కట్ అయిపోయింది కదా! మళ్ళీ పైకెక్కి, పైకి ఆ కొండ మీద నుంచి ఇలా తిరిగి మళ్ళీ ఈ రోడ్‌లో కలుసుకోవాలి. చాలా హారిబుల్‌గా ఉంది అక్కడ సిట్యుయేషను. ఇదిగోండి కొండ ఇలా ఈ మొత్తం జారిపోయింది కొండంతా. చూసారా? అది సిట్యుయేషన్. ఇదిగోండి. ఇదిగో మొత్తం రోడ్డంతా ఎళ్ళిపోయింది. నేను చెప్పాను గదా! ఇక్కడే. ఒక గుర్రము టర్న్ తిరిగేటప్పుడు మనిషినితో పాటు పడిపోయారు అని చెప్పి. ఇక్కడి నుంచి ఈ షాప్స్ అనమాట. ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు ఇక్కడ రైలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ రైలింగ్ ఇటువైపు ఉంటుంది, అటువైపు ఉంటుంది. బట్ అది మొత్తం కట్ అయిపోయిందనమాట రోడ్డు. చూడండి అక్కడ పరిస్థితి. షాప్స్ ఎలా పడితే మొత్తం చాలామంది జన నష్టం కూడా జరిగిందంట. చూడండి. నేను నా ఇన్‌స్టాలో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో నేను ఇక్కడి నుంచే తీసింది. వర్షం పడుతుంటే ఇక్కడ టెంట్లుంటాయి షాపు. ఆ టెంట్ల దగ్గర ఆగి నేను ఆ వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఇది. హెలీప్యాడ్ ఆగుతుంది కదా పైన. అది కూడా ఆ భూమి మొత్తం అది కొండ కదా! ఆ కొండ మొత్తం కిందకి జారిపోయిందంట. లేదిప్పుడు. అదిగోండి. రాళ్ళు చూసారా? పెద్ద పెద్ద బండరాళ్ళు ఎలా పడిపోయినాయో. లోయ చూసారా? రోడ్డంతా కోసుకుపోయి ఏం లేదక్కడ. మొత్తం కిందకి జారిపోయింది. ఇదిగోండి. చూపిస్తా చూడండి ఒకసారి మళ్ళీ. చూడండి. ఇది రోడ్డు. మనం నడిచి వెళ్ళే రోడ్డు. ఇక్కడ టర్నింగ్ అనమాట ఇది. ఈ రైలింగు మొత్తం రోడ్డంతా చూసారా ఎలా అయిపోయిందో? రోడ్డు కిందకి అటువైపు కొండ ఉంటది. అటువైపు, ఇటువైపు మొత్తం రోడ్డు ఇట్లా కిందకి జారిపోయి ఇన్ బిట్వీన్ మందాకిని నది అగాధం ఏర్పరచుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి మొత్తం కొండంతా జారిపోయి. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూడండి. ఇది రోడ్డు. క్లోజ్ అయిపోయింది రోడ్డు. సగం ముప్పావు భాగం కట్ అయిపోయింది. మిగతాది పెద్ద బండరాలు పడిపోయి క్లోజ్. ఈ టర్నింగ్ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయి ఉన్నారు. అక్కడ స్టే చేయడానికి గుడారాలు అలా ఉంటాయన్నమాట మధ్య మధ్యలో. అవన్నీ ఇవన్నీ కంప్లీట్లీ తుడిచిపెట్టుకుపోయినాయి అనమాట. మనం కింద నుంచి గౌరీకుండ్ నుంచి కేదార్కి వెళ్ళేటప్పుడు 18 గ్రామాలు అడవిలో 18 ఊర్లు దాటుకొని వెళ్ళాలి మనం. ఆ 18 ఊర్లలో భీంబలి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు చాలా డేంజరు. మొన్న ఫ్లడ్స్కి కూడా ఊరు తుడిచిపెట్టుకొని పోయింది ఆనవాళ్ళు లేకుండా. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అనమాట. మొత్తం రోడ్ అంతా క్లోజ్.
ఇంక రోడ్డు ఏం లేదు. ఇది రోడ్డు. ఈ రోడ్డంతా వెళ్ళిపోయింది. ఇది రోడ్డు. రోడ్ ఎండ్ అయిపోయింది చూసారా? ఏం లేదు. ఇక్కడ దాకా వచ్చి ఆగిపోవడమే. కింద ఇంకా ఏం లేదు. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు దీన్ని ఇక్కడ పైకెక్కి ఈ పై నుంచి అడవిలో నుంచి వెళ్ళి అటుకెళ్ళాలన్నమాట. ఎనిమల్స్ కూడా ఇరుక్కుపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ దాకా రోడ్డు. ఇది రోడ్డు అంతా వెళ్ళిపోయింది కిందకి లోయలోకి. సో ఇక్కడి నుంచి పైకి ఎక్కి చాలా చూడండి, పైకి ఎక్కడం అంటే ఈ ఈ మట్టి దీని మీద, ఈ బురద దీని మీద పైకి ఎక్కడం అంటే ఎంత హారిబుల్గా ఉంటుందండి. ఎలాగో అది ఇది పట్టుకొని ఎక్కారు. ఎక్కి పైదాకా వెళ్ళి మళ్ళీ టర్న్ తిరిగి ఇంకో రోడ్లోకి వెళ్ళాలి. ఎవరి తిప్పలు వాళ్ళు పడుకుంటున్నారు పాపం. చాలా హారిబుల్గా ఉంది సిచ్యువేషన్. చూడండి ఎట్లా జారుతుందో చూడండి. తినడానికి తాగడానికి మనం తీసుకుపోయే తప్ప ఏముండవు, మామూలుగానే ఏముండవు. ఇప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్ కదా. ఇప్పుడు అసలు పాపం వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఇది వెయిట్ చూపిస్తా ఉండండి. ఇదిగో చూడండి, ఇది రోడ్డు. ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ కట్ అయిపోయింది రోడ్డు మొత్తం. ఈ పైకి ఎక్కి ఇదంతా తిరుక్కొని మళ్ళీ ఈడకొచ్చారు. ఇక్కడ కొంచెం రోడ్డు ఉంది, మళ్ళీ ఇదంతా క్లోజు. ఇదంతా రోడ్డు పడిపోయింది, ఏం లేదు రోడ్డు అంతా. మళ్ళీ పైకి ఎక్కాలి అడవిలో. ఈ కొండ పైకి ఎక్కి మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ రోడ్డు ఎక్కాలి. ఎందుకంటే ఈ రోడ్డు ఎమ్మటే వెళ్తేనే, లేకపోతే అడవిలో ఎటు పడితే అటు మిస్ అయిపోతారు. మందాకిని రివర్. సో అది ప్రజెంట్ సిచ్యువేషన్. అక్కడ రోడ్డు చూసారా? రోడ్డు ఎంత క్లోజ్. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి ఉన్నారు. ఇది రోడ్డే చూడండి, మొత్తం కొండచేరి అంతా పడిపోయి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు, ఇటు వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు. వంతెనలు కూడా పడిపోయినాయి చూడండి, బ్రిడ్జెస్. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇక్కడ ఎదురుగా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని సౌండ్ అది. ఇది అక్కడ సిచ్యువేషన్. ఇదిగో ఇది దాటుకొని వెళ్ళాలి. అదిగో ఇది రోడ్డు. మధ్యలో వాటర్ వచ్చేసినాయి, కొండలు పడిపోయినాయి. మేము వెళ్ళిన రోడ్లు అంటేనే అసలు చూస్తేనే భయం వేస్తుంది నాకు. అది అక్కడ సిచ్యువేషన్ అది ప్రస్తుతానికి. అందరూ దయచేసి ఎవరెవరైతే అక్కడ ఇరుక్కొని ఉన్నారో వాళ్ళందరూ త్వరగా
బయటికి రావాలి, అక్కడి నుంచి వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. కేదార్ నుంచి నేను మన ఛానల్ తరపున మీ అందరూ డొనేట్ చేసినయన్ని అక్కడ వేశాను కదా! నా నంబర్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. కేదార్‌నాథ్ ఫ్లడ్ దీనికోసం డొనేషన్స్ వాళ్ళు అడిగారు. సో, నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. వాళ్ళకి మన చేతనైనంత వరకు పంపిద్దామా? లేపోతే నా వరకు నేను సెండ్ చేయాల్సింది సెండ్ చేసుకుంటాను. ఓకేనా? యాజ్ యూ విష్. దీంట్లో ఏం బలవంతం లేదు. అండ్ నేను ఇంకోటి మొన్న ఒక అమ్మాయి విషయము వాయిస్ మెసేజ్‌లో విన్నారు. మిమ్మల్ని నేను సపోర్ట్ చేయండి ఈ అమ్మాయికని కానీ, లేపోతే ఇట్లా డొనేట్ చేయండి అని నేను చెప్పలేదు. ఆ ఉద్దేశంతో నేను చెప్పలేదు. బట్ అది ఆ అమ్మాయి ఆడియో పెట్టమన్నారు కాబట్టి నేను అమ్మాయి రిక్వెస్ట్ మీద నేను పెట్టాను అంతే. ఆ అమ్మాయి మళ్ళీ నిన్న కూడా రిక్వెస్ట్ చేసి వేరే ఆడియో మెసేజ్ పెట్టారు. బట్ నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. వద్దమ్మా, నేనైతే ఇంకా నీ గురించి నేనైతే ఇది పెట్టను. నేను కావాలంటే మీకు పే చేస్తాను కానీ నేను హెల్ప్ చేస్తాను కానీ, బట్ వాళ్ళందరూ అది వద్దు, కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పాను. మీరు కాకపోతే మీకు పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ వచ్చినప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మన ఛానల్‌కి డెక్స్ కోసం నేను పే చేసుకోండి అని చెప్తాను. అంతవరకే తప్ప నేను డొనేషన్స్ అయితే ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ గైస్. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, కేదార్ యాత్రికుల కోసం, అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళందరి కోసం, అండ్ పిట్టూస్ అని ఉంటారు, అంటే మోస్తారు కదా మనుషుల్ని, వెనక వీపు మీద ఎక్కించుకొని బుట్టల్లో మోస్తారు కదా, వాళ్ళ పరిస్థితి అధ్వానం, జీవనోపాధి లేదు వాళ్ళకి. సో నాకు ఇది షేర్ చేసుకోవాలని అనుకున్నాను, షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓం నమః శివాయ.